ఆవకాయ పచ్చడిలోకి కావాల్సిన పదార్థాలు: కారం, ఉప్పు, నూనె, వెల్లుల్లి ముక్కలు, ఆవాలు, మెంతులు, పుల్లటి మామిడికాయలను చెట్టు నుండి కోసుకొచ్చిన తర్వాత వాటి తొడిమలను జాగ్రత్తగా తీసేయాలి. ఆ తరువాత శుభ్రంగా కడిగి వాటిని పొడి బట్టతో తుడవాలి. ఆ తుడిచిన తర్వాత వాటిని కాసేపు ఎండలో ఆరబెట్టాలి. ఎందుకంటే సంవత్సరం పొడవుతున్న ఉండే పచ్చడి కాబట్టి ముక్క మెత్తబడకుండా ఉండాలి అంటే ఆ కాయలను కాసేపు ఎండలో ఆరబెట్టాలి. మామిడికాయ కోసిన తర్వాత లోపలి గింజను తీసేసిన తర్వాత ఆ మామిడికాయ టెంకకు లోపల పల్చటి పొర ఉంటుంది. ఆ తెల్లని పొరను తీసివేయాలి. మామిడికాయ ముక్కలను మళ్ళీ ఒకసారి పొడి బట్టతో తుడవాలి. తుడిచి ఆరబెట్టిన తర్వాత మనము మామిడికాయ ముక్కలు 4 కేజీలు తీసుకున్నాను. ఈ 4 కేజీలకు 1.5 కేజీన్నర ఆయిల్, 1/2 కేజీకి పైగా కారం, వెల్లుల్లి ముక్కలు, ఆవాల పొడి, కేజీకి అటు ఇటుగా మనం తినేంత కేజీ ఉప్పు తీసుకోవాలి. 4 టీ స్పూన్ల మెంతులు తీసుకోవాలి. వీటన్నిటిని మిక్స్ చేసి మామిడికాయ ముక్కల్లో ఆయిల్ పోస్తూ కలపాలి. ఎందుకంటే ఈ ఆయిల్ పోసి కలిపేటప్పుడు తడి లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఈ ఆవకాయ పచ్చడిని తయారు చేసుకోవాలి. 2 రకాలుగా వాడుకోవచ్చు. ఆయిల్ని వేడి చేసి పోపు చేయొచ్చు, లేదా పచ్చి నూనెతోటి అంటే వేడి చేయని ఆయిల్తో కూడా ఈ పచ్చడి తయారు చేసుకోవచ్చు.